బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో వీఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ బివి నాగార్జునరెడ్డి, కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, బనగానపల్లి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అన్నారు. మండలంలో వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి దాదాపు 21 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఆ అనుబంధ సంఘాలన్నింటికీ కూడా మండల స్థాయిలో మనం ఈ యొక్క అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నికల తర్వాత ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మండలం అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గంలో అయితేనేమి ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించి కొత్తగా ఈరోజు చాలామంది నాయకులు, ముఖ్యంగా యువకులు కూడా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ 4 సంవత్సరాలు బాగా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ మనం పార్టీ కోసం పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి, రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి, ఎన్నికల సమయంలో సూపర్ 6 ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మరి అదేవిధంగా ప్రజల మీద దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం, పేకాట క్లబ్బులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వ్యభిచార గృహాలు ఏర్పాటు చేయడం, దీని గురించి మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో వాస్తవాలు తెలియజేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు నష్టపోతా ఉన్నారు అనే విషయాలను మనం ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత మరి ఈ యొక్క కార్యవర్గం మీద ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న మేలో ఎన్నికలు జరిగాయి. మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. మరి 2024 మే 13వ జరిగినటువంటి ఎన్నికలు అంటే ఎప్పుడు కూడా మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు దగ్గరగా చూస్తా ఉన్నాం. దాదాపు ఇటువంటి ఎన్నికలు నేను ప్రత్యక్షంగా 10 ఎన్నికలు చేసినాం. దాదాపు ఎంపీలు నిలబడినటువంటి ఎన్నికలు దాదాపు ఒక 4 ఎన్నికలు చూసినాం. మరి ఇన్ని ఎన్నికలు ఎప్పుడు చూసిన అనుభవం మాకు ఉన్నప్పటికీ కూడా అంటే ఎవరి అంచనాలకు కూడా కనపడని ఎన్నిక నిన్న 2024 జరిగిన ఎన్నికలు. ఎందుకంటే మేము ఎన్నో ఎన్నికలు చూసినాం, అయినప్పటికీ ఎక్కడ కూడా మనకు ఏదైనా కూడా ఒక ఓటమి కానీ గెలుపు కానీ, నేను కూడా 4 సార్లు పోటీ చేసినాను, 2 సార్లు ఓడిపోయినా, 2 సార్లు గెలిచినాను. అదేవిధంగా మా సోదరుడు రామగోపాల్ రెడ్డి గారి కోసం కూడా 6 సార్లు ఎలక్షన్కు ఆయన తరఫున ఆయన క్యాండిడేట్ కొట్టే నేను ఎన్నికల ఏజెంట్గా నేనే ఉండే అంతా మొత్తం ఎన్నికలంతా నేనే చూసుకునేవాడిని. ఆ విధంగా 85 నుంచి 2024 వరకు నేను ఎన్నో ఎన్నికలు చూసినాను. కానీ ఎప్పుడు కూడా మనకు ఒకవేళ ఓడిపోవచ్చు, ఎందుకంటే రాజకీయాలు అన్నాక ఎన్నికలైన తర్వాత ఓట్లని గెలుపు 2 ఉంటాయి.
కానీ ఈ ఎన్నికలు ఎవరి అంచనాలకు కానీ ఎక్కడ కూడా మరి ఫలానా పార్టీకి వ్యతిరేకత ఉందని కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో ఈ వ్యతిరేకత ఉందనే విషయాన్ని కూడా ఎవరు కూడా గ్రామాల్లో ఉండే నాయకులు కానీ గ్రామాల్లో ఉండే కార్యకర్తలు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో నేను కానీ ఆఖరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తించలేకపోయినామంటే ప్రజల్లో మరి ఇది ప్రజలు వేసిన ఓట లేకుంటే ఈవీఎంలు ద్వారా జరిగిన మోసం అనేది ఈ రోజు వరకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి 2024 ఎన్నికల్లో మనం ఓటమి చెందిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నో హామీలు. ఎందుకంటే ఇవి అవి కాని హామీలు ప్రజలు కూడా ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఆయన్ను 99లో చూసినారు. మరి అదేవిధంగా 2014లో ఒకసారి ముఖ్యమంత్రి గారు చూసినారు. ఆయన నేను మారినాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఆయనలో మార్పు ఎక్కడా కూడా కనపడలేదు. ఎందుకంటే కుక్కతో కుక్క దొంగలు కడితే అది వంకర ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కూడా అదే విధంగా వంకర బుద్ధి. ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయకుండా మోసం చేయడం, ఏదో ఆ రోజు ఎవరితోనో పొత్తులు పెట్టుకోవడం.